హలో అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనకా, ఇంతవరకు నీకు కార్తీక మాసం నంద ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనను రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారులు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనమును కానీ ఏ విధమైన ఫలాహారం కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసము నందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచదను, శ్రద్ధగా ఆలకింపుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము నందుండుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరుణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడు ఆగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెను. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తలను తిట్టుటూ రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలను బట్టలు పువ్వులు ధరించుతూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము అభిమానం ఉందందువలన ఆమె ఎంతటి నీచకర్మలు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనమున కేగించుకొని ఆమెను కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తుండిరి. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయ్యను చూడకుండా విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కరలేక అతి రహస్యముగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరగని దానివల్ల ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి ఆయా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యెను. అంతయేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి ఇటలకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలం ఒక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము కారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి
దుర్గంధము వెడలచున్నది. దినమంతయు శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తోడి చూడరైతిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఏ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరకబాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనను పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంత ఇంత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖమనుభవించినందుకు గాను యమభటులు ఆమె ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసల కాగే నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలో చెవిలో పోసి ఇనుప గడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశమగున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ లేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఆ కుక్క వచ్చి బలియన్నమును తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధముచే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక సోమవార మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలను ఆ శునకము జన్మాంతర జ్ఞాన ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప మరి ఎవరూ లేనందున లోనికి పోయెను. మరలా రక్షింపుము రక్షింపుము అని ప్రశ్నించగా కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారినైన అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తను చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి ఆ పూర్వీకుల బలము వల్ల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రమోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగా ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యముకు పోయెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యము పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడింగిరి. 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తం.